నాటడానికి పంపించే మొక్కల్ని ఇలా అడ్డదిడ్డంగా పెట్టకూడదు. ఇట్టా పెట్టాలన్నమాట. ఎట్టా పెడితే ఏముంది, తీసుకెళ్ళి నాటడానికేగా. అది కాదు రాదక్క, వేటికైనా కొన్ని పద్ధతులుంటాయి. ఆ పద్ధతి ప్రకారమే చేయాలా. ఫలితాలు అప్పుడే బాగుంటాయి. నువ్వేమో ఈ నర్సరీలో చాన్నాళ్ల బట్టి చేస్తుంటివి, నీకన్ని విషయాలు తెలుసు. నేనేమో ఈ పనులకు కొత్తాయే. మరేం పర్వాలేదు, చేస్తూ పోతే అన్ని విషయాలు తెలుస్తాయి. అన్నట్టు ఇవాళ శుక్రవారమే కదా? అవును. ఈరోజు రేంజ్ ఆఫీసర్ గారు ఈడికొస్తున్నారు. ఎందుకు? నర్సరీలో పనిచేసే మనకు, రైతులకు కొన్ని కొత్త విషయాలు చెప్తారట. మంచిదే, మరి తెలియని విషయాలన్నీ తెలుసుకోవచ్చు. మాటల తర్వాత గానీ పదండి. మీటింగ్ కి రైతులందరూ ముందే వచ్చేసారు. రేంజ్ ఆఫీసర్ గారు కూడా వస్తున్నారు. లచ్చన్న, భీమన్న, పదండి పదండి. పని తర్వాత చూద్దాం, ముందు వెళ్దాం పద. అందరికీ నమస్కారం. ఈరోజు నేనిక్కడికి వచ్చిన ప్రధాన ఉద్దేశం ఏమిటంటే, నర్సరీ నిర్వహించే వాళ్లకు నర్సరీ టెక్నిక్స్ తెలియజేయాలని, అలాగే రైతులకు కొన్ని విషయాలు చెప్పాలని. ఇందులో ముఖ్యంగా మొక్కలు నాటుటలో తీసుకోవలసిన జాగ్రత్తలు, ల్యాండ్ ప్రిపరేషన్ మరియు సెమీ మెకానికల్ పద్ధతులు, వీటి గురించి మీకు మరింత సమాచారం అందిస్తాను. సరేనా? సరే సార్, మాకు తెలుసుకోవాలనుంది. కేవలం తెలుసుకోవడమే కాదు, ఆ తర్వాత ఆచరించి చూపాలి. తప్పకుండా చేస్తాం. ఇప్పుడు ప్రభుత్వం మరియు అటవీ శాఖ మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా వన నర్సరీలు పెంచుతూ రైతుల పొలం గట్లపైన, బీడు భూముల్లోనూ ముమ్మరంగా మొక్కలు నాటే కార్యక్రమం చేపడుతోంది. ఈ సంగతి మీ అందరికీ తెలిసిందేగా? తెలిసింది. మీ నర్సరీల్లో ఏ మొక్కలు పెంచుతున్నారు? టేకు, వెదురు, వేప, కానుగ, ఉసిరి, నేరేడు. వెరీ గుడ్. ఆయా ప్రాంతాలను బట్టి, రైతులు మొక్కలు పెంచే అలవాటును బట్టి ఇలా వన నర్సరీల్లో వివిధ రకాల మొక్కలు పెంచుతున్నారు. ముఖ్యంగా ఈ మొక్కల్ని 5x9 అంగుళాల సైజు కలిగిన ప్లాస్టిక్ బ్యాగుల్లో పెంచటం జరుగుతోంది. ఇలా పెంచిన మొక్కల్ని నాటుటకై తరలించడానికి ముందు ఏం చేయాలి? షిఫ్టింగ్ చేయాలి సార్. వెరీ గుడ్. షిఫ్టింగ్ ఎందుకు చేస్తారు? ఎందుకంటే బ్యాగుల్లో మొక్కలు పెంచినప్పుడు కొన్నింటి వేళ్లు భూమిలోకి చొచ్చుకుపోతాయి. వాటిని మీరు సికేచర్తో కట్ చేస్తారు. అప్పుడు వేరు తెగిన మొక్క షాక్కు గురవుతుంది. అంటే మెల్లమెల్లగా ఆకులు వాడిపోతుంటాయి. అయినా మీరేం చేస్తారు? నాటడానికి పంపిస్తారు, అవునా? అవును సార్. అలా చెయ్యొద్దు. ఆపరేషన్ జరిగాక పేషెంట్ని కొద్దిసేపు ఐసీయూలో ఉంచుతారు. ఆ తరువాత వార్డులోకి షిఫ్ట్ చేసి పర్యవేక్షిస్తారు. అంతా ఓకే అని తేలాక కొద్ది రోజుల తర్వాత ఇంటికి పంపిస్తారు, అవునా? అవును గాని ఆపరేషన్ అయిన పేషెంట్కి నర్సరీలోని మొక్కకి పోలికేంటి? ఉంది. నర్సరీలో మీరు మొక్క వేళ్లని కట్ చేశారుగా, అది ఆపరేషన్ అన్నమాట. దాన్ని షిఫ్ట్ చేసి వాటర్ క్యూరింగ్ ఇవ్వడం, ఐసీయూలో పేషెంట్ను ఉంచి ట్రీట్మెంట్ చేయడం లాంటిది. అలా వారం దాటితే ఆ మొక్క వేరు తెగిన షాక్ నుంచి కోలుకొని నిగనిగలాడుతుంది. అంటే అక్కడ పేషెంట్ ఓకే అన్నమాట. ఇక్కడ షాక్ గురైన మొక్క షిఫ్టింగ్ తర్వాత ఓకే అన్నమాట. అందుకే షిఫ్టింగ్లో జాగ్రత్తలు చాలా అవసరం. ఆ తరువాతే నాటడానికి పంపించాల్సి ఉంటుంది. ఇక వెంటనే నాటడానికి పంపొచ్చా? లేదు. షిఫ్టింగ్ చేసిన మొక్కల్ని ఆ తర్వాత సైజు ప్రకారం గ్రేడింగ్ చేయాలి. ఎందుకు? చెప్తాను. ఒక్కో సైజు మొక్కల్ని ఏరి కూరి గ్రేడింగ్ చేస్తాం.
నాటడానికి పంపించేటప్పుడు ఆరోగ్యవంతమైన మొక్కలు ఆ రైతుకు గాని ఆ ప్రదేశానికి గాని ఒకే సైజులో ఉండేవి చేరుతాయి. కనుక ఆ తరువాత వాటి పెరుగుదల కూడా ఒకే పద్ధతిలో ఉంటుంది. అర్థమైంది. కానీ ఆరోగ్యవంతమైన మొక్క అంటే గుర్తించడం ఎలా? జాగ్రత్తగా వినండి, వివరిస్తాను. 45 సెంటీమీటర్ల ఎత్తు ఉండి కాండం పెన్సిల్ మందంలో ఉండే మొక్కలు ఆరోగ్యవంతమైనవిగా, నాటడానికి అనువైనవిగా భావించవచ్చు. ఇక మీదట చక్కగా షిఫ్టింగు, గ్రేడింగ్ చేసిన మొక్కల్నే నాటడానికి తరలించుకుంటాం, మీరు చెప్పినట్లుగానే. వెరీ గుడ్. ఇక తరలించడంలోనూ కొన్ని పద్ధతులున్నాయి. చెప్పండి, ఇది చాలా అవసరం. సాధారణంగా ఊళ్ళల్లో నర్సరీ నుండి మొక్కల్ని ట్రాక్టర్ ట్రాలీల్లోనో డీసీఎం వాహనాల్లోనో తరలిస్తారు. తక్కువ సంఖ్యలో ఉంటే ఎద్దుల బండిలో కూడా చేరవేస్తారు. సరే, కానీ నర్సరీ నుండి రవాణా చేసే వాహనం దాకా మొక్కల్ని తీసుకెళ్లేటప్పుడు కొందరు మొక్కల్ని కాండం వద్ద పట్టుకొని వెళ్తారు. మరికొందరు గంపల్లో తట్టల్లో అడ్డదిడ్డంగా నింపుకొని వెళ్తారు. ఇది చాలా తప్పు, అలా చెయ్యొద్దు. మరెలా చేయాలో చెప్పండి. ఓయబ్బో, మా రాధమ్మకి ఎప్పుడూ తొందరే. అది కాదొదినా, సారు మంచి సంగతులు చెప్తున్నారు, తెలుసుకోవాలని ఆత్రం. దీన్నే జిజ్ఞాస అంటారు. అంటే తెలుసుకోవాలనే కోరిక అన్నమాట. ఏది ఏమైనా మీ జిజ్ఞాస నచ్చింది. మనం ఇప్పుడు ఏ విషయంలో ఉన్నాం? అదే వాహనాల్లోకి వాహనాల్లోకి మొక్కల్ని ఎక్కించేటప్పుడు గంపల్లో తట్టల్లో బ్యాగుల్ని నిలబెట్టి ఉంచుకోవాలి. పడుకోబెడితే పాలిథిన్ బ్యాగుల్లోని మట్టి కదిలి మొక్క వేళ్ళు బిగి కోల్పోతాయి. అలా జరగకుండా చూసుకోవాలి. అలాగే చేతులతో మొక్క కాండం చివర పట్టుకుంటే పైన ఉండే లేత ఆకులు తెగిపోతాయి. చేతులతో తరలించాలి అనుకుంటే పాలిథిన్ బ్యాగును మాత్రమే పట్టుకోవాలి. తట్టల్లో అయితే నిటారుగా పేర్చి తరలించాలి. అలాగే దించేటప్పుడు కూడా జాగ్రత్తలు పాటించాలి. తెలిసిందా? తెలిసింది. వెరీ గుడ్. ఇక్కడ మరో ప్రధాన అంశం గురించి చెప్పాలి. ఇది కేవలం నర్సరీలో పనిచేసే వాళ్ళకే కాదు, మొక్కలు నాటుకునే రైతులకు కూడా తెలియాల్సిన అవసరం ఉంది. చెప్పండి, వింటాం. మొక్కలు నాటుకోవాలనుకునే వాళ్లలో ఎక్కువ శాతం రైతులు ట్రాన్స్పోర్ట్ ఖర్చులు తగ్గించుకోవాలని చూస్తారు. అవును సార్, ఊళ్ళో నుండి నర్సరీకి, నర్సరీ నుండి పొలానికి ట్రాక్టర్ వెళ్తే బాడుగ ఎక్కువ అంటారు సార్. నిజమే, కానీ మీరు బాడుగ కోసం ఆలోచిస్తూ ఒకే ట్రిప్పులో ఎక్కువ మొక్కలు తీసుకెళ్లాలని చూస్తారు, అవునా? అప్పుడు మీరేం చేస్తారు? ట్రాక్టర్లో మొక్కల్ని ఎక్కువగా నింపేస్తాం. కొందరు రైతులైతే మరీ ఎక్కువగా అడ్డదిడ్డంగా మొక్కల్ని లోడ్ చేస్తారు సార్. అలా చేయడం సరియైంది కాదు. ఒకదానిపై ఒకటి బ్యాగుల్ని పేర్చితే మొక్క కాండములు, చివరి లేత ఆకులు దెబ్బతింటాయి. ఏ వాహనంలో అయినా గాని మొక్కలుండే బ్యాగుల్ని ఒకే వరుసలో ఒక క్రమ పద్ధతిలో పేర్చుకోవాలి. బ్యాగులు నిలువుగా ఉండేలా చూసుకోవాలి. ఆ తరువాత కూలీలు వాటిని తొక్కకుండా లేదా వాటిపై కూర్చోకుండా జాగ్రత్తలు పాటించాలి. కావాలనుకుంటే వాహనంలో వాళ్ళు కూర్చోవడానికి కొంత స్థలం కేటాయించుకోవాలి. అలా అన్నీ సక్రమంగా పాటిస్తూ నర్సరీ నుండి మొక్కలు నాటే చోటుకి వాటిని తరలించాలి. అందరికీ అర్థమైందా? మరి పొలాల్లో కానీ బీడుల్లో కానీ నాటుకునే రైతులు ఏం జాగ్రత్తలు తీసుకోవాలో చెప్పండి అయ్యా. గుడ్. నీలాంటి ఉత్సాహవంతులైన రైతులుంటేనే వనాలు బాగా పెరుగుతాయి. మీలాంటి రైతుల కోసం వివరంగా చెప్తాను. అలాగే సార్. మొక్కలు నాటాలనుకునే రైతులు ముందుగా ల్యాండ్ ప్రిపరేషన్ చేసుకోవాలి. అంటే ఆ స్థలాన్ని సిద్ధం చేసుకోవాలి. ఖాళీ స్థలాలు, బీడు నేలల్లో నాటాలనుకునే వాళ్ళు
అక్కడున్న తుప్పలు, ముళ్ళ పొదలు వంటివి తొలగించాలి. అప్పటికే పెరిగి ఉన్న కంప చెట్లను కూకటి వేళ్లతో పెకిలించి వేయాలి. ఎందుకంటే అవి మళ్లీ పెరగకుండా ముందే జాగ్రత్త పడటం కోసమని. అలా ముళ్ళ పొదలు, పనికిరాని చెట్లు తొలగించినప్పుడు మనకు అక్కరకొచ్చే మొక్కలుంటే వాటిని తొలగించకూడదు. వాటికి పాదులు చేసి పెరగడానికి చర్యలు తీసుకోవాలి. నరికివేయబడిన కంప చెట్లను, ముళ్ళ పొదలను పరిశీలించి కొంచెం లావుగా ఉన్న వాటిని కంచెలాగా ఉపయోగించుకోవాలి. ఇలా చేస్తే 2 ప్రయోజనాలు అన్నమాట. 1, నరికిన ముళ్ళ చెట్లను పొలం చుట్టూ కంచెగా వేసుకోవటం. 2, మొక్కలు నాటాక పశువుల నుంచి రక్షించుకోవటం. అంతేకాదు ఇంకో ప్రయోజనం కూడా ఉంది. ఆ వివరాలు చెప్పండి. కొన్ని ప్రదేశాల్లో ఇదివరకే నేల కోతకు గురై వర్రెలుగా ఏర్పడి ఉంటుంది. అలాంటి చోట్ల వర్షాలు పడినప్పుడు నీరు వేగంగా ప్రవహిస్తూ ఉంటుంది. ఇంకా భూసారం కొట్టుకుపోతుంది. కనుక అక్కడ లావుపాటి ముళ్ళ చెట్లని, పొదల్ని అడ్డంగా నాటితే ఫలితం ఉంటుంది. దీనితో వరద ప్రవాహ వేగాన్ని నిలువరించవచ్చు. అంతేకాదు భూసారాన్ని కొట్టుకుపోకుండా కాపాడుకోవచ్చు. ఇప్పటి వరకు మాకు ఈ విషయాలు తెలియనే లేదు. ఇప్పుడు తెలిసాయిగా, ఇక మీద ఆచరణలో పెట్టండి. ఇక అక్కడ మిగిలిన చిన్న చిన్న పొదలు, తుప్పలు ఎందుకు పనికిరానివైతే వాటిని ఒకచోట కుప్పగా చేసి నిప్పు పెట్టాలి. ఇలా అన్ని పనులు పూర్తి చేసి మొక్కలు నాటుటకు స్థలాన్ని సిద్ధంగా ఉంచుకోవాలి. ఆ తర్వాత గుంతలు తీయటమేగా పని. నువ్వు చెప్పింది కరెక్టే. నేల స్వభావం బాగుంటే తుప్పలు, కంపలు తొలగించుకుని మొక్కలు నాటేందుకు గుంతలు తీసుకోవచ్చు. దీన్నే లేబర్ ఇంటెన్సివ్ పద్ధతి అంటారు. కానీ చాలా కాలంగా చదును చేయకుండా బీడుపడి ఉన్న నేలల్లో మరియు నీరు ఇంకకుండా గట్టిపడిన నేలల్లో సెమీ మెకానికల్ పద్ధతులు పాటించాలి. సెమీ మెకానికల్ పద్ధతులంటే ఏంటి సార్? చెప్తాను. పెద్ద ట్రాక్టర్కు అమర్చే ఎంబీ నాగళ్లతో దుక్కి దున్నాలి. దీంతో ఎంతో కాలంగా బీడుపడిన నేలైనా, నీరు ఇంకకుండా గట్టిగా మారిపోయిన నేలైనా గుల్లగా మారుతుంది, మొక్కలు పెరగడానికి అనువుగా. అయితే ఇక్కడ మరో విషయం గుర్తుంచుకోవాలి. దున్నేటప్పుడు వాలుకు అడ్డంగా మాత్రమే దున్నాలి. వర్షం పడినప్పుడు వాలుకు అడ్డంగా ఏర్పడిన సాళ్లలో నీరు నిలవడానికి అవకాశం ఉంటుంది. దీనితో అక్కడ నేలలో తేమ శాతం పెరుగుతుంది, మొక్కలకు మేలు కలుగుతుంది. ఆ తరువాతే గుంతలు తీయాలి. ఇప్పుడు అర్థమైంది. భూమి చదునుగా, మట్టి గుల్లగా ఉన్న చోట మామూలుగానే గుంతలు తీయాలి. నేల గట్టిగా ఉన్న చోట చదును కోసం సెమీ మెకానికల్ పద్ధతులు పాటించాలి. గుడ్, బాగా అర్థం చేసుకున్నారు. మరి గుంతలు ఎలా తీయాలో, వాటి కొలతలు ఎలా ఉండాలో మీరే చెప్పండి. మీరు నాటే మొక్క పెరిగే స్వభావాన్ని బట్టి, ఉదాహరణకి నీలగిరి, సుబాబుల్, సరుగుడు వంటి మొక్కల్ని 2x2 మీటర్ల ఎడంతో నాటుకోవాలి. ఇతర మొక్కలైతే, అంటే కొమ్మలు విశాలంగా పెరిగే రకాలైతే వాటిని 3x3 మీటర్ల ఎడంతో నాటాల్సి ఉంటుంది. కనుక గుంతలు కూడా ఆ మేరకే తీయాల్సి ఉంటుంది. గుంతల మధ్య ఎడం ఎంత ఉండాలో అర్థమైంది. మరి గుంత లోతు ఎంత తీయాలో చెప్పండి. చెప్తాను, కానీ అంతకంటే ముందు మీకు ఇంకో విషయం తెలియాలి. ఏంటది? మీరు నర్సరీ నుండి మొక్కలను నాటే స్థలానికో పొలానికో మొక్కల్ని తీసుకెళ్తారు కదా. అవును. మరక్కడికి ఎలా చేరవేస్తారు? చేరవేశాక ఎక్కడ ఉంచుతారు?
ఆ తర్వాత ఎప్పుడు నాటుతారు? మొక్కల్ని బళ్ళలోనో ట్రాక్టర్లోనో చేరవేస్తాం. వాటిని మా పొలంలో ఒక చోట ఉంచుతాం. తరువాత 2-3 రోజుల్లో కూలీలు అందుబాటులో ఉన్నప్పుడు వాటిని నాటుతాం. అలా కాదు చేయాల్సింది. ఇక్కడ కొన్ని జాగ్రత్తలు పాటించడం తప్పనిసరి. మొక్కలు నాటే ప్రదేశంలో నర్సరీ నుండి తెచ్చిన మొక్కల్ని ఉంచాల్సిన స్థలంలో నీడ ఉండేలా చూసుకోవాలి. అలాగే పశువులు దగ్గరికి రాకుండా ఏదైనా రక్షణ కల్పించుకోవాలి. మొక్కలు నాటడం 1-2 రోజులు ఆలస్యమయ్యే పక్షంలో ఆ ప్రదేశంలో నీటి వసతి సౌకర్యం ఉండేలా చర్యలు తీసుకోవాలి. అంటే వాటరింగ్ చేయాల్సి ఉంటుంది. ఈ విషయాలు నాటే రైతుకు తెలియాలి. లేకపోతే పోయినేడాది రంగన్నకు జరిగినట్టే జరుగుద్ది. రంగన్నకేం జరిగింది? పొలం గట్లపై నాటుకుంటానని 200 మొక్కలు తీసుకుపోయినాడు. 3 రోజులు ఆడనే ఉంచుకున్నాడు. అందులో సగం వాడిపోయినాయి, అయ్యో. తడి లేక. మీకే అర్థమైందిగా పరిస్థితి. అందుకే ఇందాక నేను చెప్పిన పద్ధతులు పాటిస్తే సరి. మరి నాటేటప్పుడు గుంతలు ఎంత లోతు ఉండాలి? ఏ విధంగా తీయాలి? మొక్కలు నాటడానికి 10-15 రోజుల ముందే గుంతలు తవ్వుకోవాలి. గుంత సైజు 30x30 సెంటీమీటర్లు ఉండేలా చూసుకోవాలి. అందులో చీడపీడల నివారణ కోసం వేపపిండి గాని, అధికారులు సూచించిన ఇతర పౌడర్లు కానీ చల్లుకోవాలి. ఆ తరువాత సేంద్రియ ఎరువును మట్టితో కలిపివేయడానికి అందుబాటులో ఉంచుకుంటే మంచిది. సిద్ధం చేసుకున్న గుంతలో మొక్కను నాటునప్పుడు పాలిథిన్ కవర్ను బ్లేడుతో ఎల్ ఆకారంలో కట్ చేయాలి. అడ్డదిడ్డంగా చించేస్తే వేళ్లు దెబ్బతింటాయి. కనుక ఎల్ ఆకారంలో కట్ చేసి కవర్ను తొలగించాలి. అలా కవర్ నుండి మొక్కను వేరు చేసి నిటారుగా గుంతలో నాటాలి. ఒకవేళ గుంత అడుగున గట్టి నేల ఉన్నట్లయితే కొంచెం మెత్తని మట్టిని అందులో వేసి మొక్క నాటాలి. అంతకుముందు పాలిథిన్ కవర్లో ఉండగా మొక్క ఏ మేరకైతే మట్టిలో ఉండెనో ఆ మేరకు మాత్రమే గుంతలో ఉంచి ఆ తరువాత మట్టితో కప్పాలి. చేతితో మొక్కను నిటారుగా పట్టుకొని చుట్టూ తిరుగుతూ కాళ్లతో మట్టి